కేకేఆర్ ఒక దెబ్బతిన్న పులిలా ప్లే ఆఫ్స్ రేస్‌కు దూసుకొస్తుంది. ఫస్ట్ 6 మ్యాచ్‌లు చూసుకుంటే ఒక్క విన్ గూడా లేదు. 6 మ్యాచ్‌లో 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల వాళ్ళకొక పాయింట్ వచ్చింది. ఫస్ట్ 6 మ్యాచెస్‌లో ఒకే ఒక్క పాయింట్‌తో లాస్ట్ పొజిషన్‌లో ఉంది. కానీ ఆ తర్వాత ఆడిన 7 మ్యాచెస్‌లో 6 మ్యాచ్‌లు గెలిచింది. 6 మ్యాచ్‌లు మొత్తం చూసుకుంటే ఒకే ఒక్క మ్యాచ్ ఆర్‌సీబీ మీద ఓడిపోయింది. కానీ మిగిలిన 7 మ్యాచ్‌లో 6 మ్యాచ్‌లు గెలిచి ఇప్పుడు టోటల్‌గా 13 మ్యాచ్‌లు ఆడి 13 పాయింట్లతో టేబుల్ 6 పొజిషన్‌కి వచ్చింది. పంజాబ్ కింగ్స్ చూసుకుంటే వాళ్ళది టోటల్ రివర్సు. ఫస్ట్ మ్యాచ్‌లు అన్నీ గెలిచి తర్వాత వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోయారు. ఇప్పుడు ఇద్దరు సేమ్ పాయింట్లతో ఒకళ్ళు 5థ్ పొజిషన్‌లో, ఒకళ్ళు 6థ్ పొజిషన్‌లో ఉన్నారు. కేకేఆర్‌కి నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీతో ఉంది. అది కూడా గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్‌లో ఇంకా ముందుకు దూసుకొస్తారు. ముంబై మీద కేకేఆర్ విన్‌తో ప్లే ఆఫ్స్ రేస్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు సీఎస్కే, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మాత్రమే ప్లే ఆఫ్స్ రేస్‌లో టాప్‌లో ఉన్నాయి. కానీ ఇప్పుడు కేకేఆర్ కూడా వరుసగా 7 మ్యాచ్‌లు 6 విన్స్‌తో వాళ్ళు కూడా దూసుకొచ్చారు. ఆల్మోస్ట్ పంజాబ్‌కి, కేకేఆర్‌కి సేమ్ పాయింట్స్ ఉన్నాయి. సీఎస్కేకి ఇంకా వాళ్ళకంటే ఒక పాయింట్ తక్కువ ఉంది. ఈ టీమ్స్ రాజస్థాన్ అవ్వచ్చు, పంజాబ్ అవ్వచ్చు, కేకేఆర్ అండ్ సిఎస్కే ఈ 4 టీంలకి ఒక్కొక్క మ్యాచ్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో ఉంది. పంజాబ్ అండ్ కేకేఆర్ 13 పాయింట్లతో ఉంది. అండ్ అలాగే సిఎస్కే, ఢిల్లీ వాళ్ళు 12 పాయింట్లతో ఉన్నారు. పంజాబ్కి నెక్స్ట్ మ్యాచ్ లక్నోతో ఉంది. కేకేఆర్ అండ్ ఢిల్లీ వీళ్ళకే ఒక మ్యాచ్ ఉంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి బెటర్ ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే సిఎస్కే గుజరాత్ మీద ఆడాలి. గుజరాత్ ఆల్రెడీ క్వాలిఫై అయింది. అది సిఎస్కే గెలిస్తే సిఎస్కే కూడా 14 పాయింట్లతో వాళ్ళు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉంటారు. కానీ పంజాబ్, కేకేఆర్ అండ్ సిఎస్కే, ఢిల్లీ ఈ 4 టీమ్స్కి ప్లే ఆఫ్ రేస్లో ఛాన్స్ ఉండాలంటే ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముంబై మీద ఉంది. ముంబై కనుక ఆ రోజు గెలిస్తే ఈ 4 టీమ్స్కి కొంచెం బెటర్ ఛాన్స్ ఉంటుంది. ఆ రోజు రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే మాత్రానికి ఎటువంటి ఈక్వేషన్స్ లేకుండా రాజస్థాన్ రాయల్స్ డైరెక్ట్గా క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి 16 పాయింట్లు ఉంటాయి. ఈ మిగిలిన 4 టీమ్స్ మిగిలిన ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళందరికీ జస్ట్ 15 పాయింట్లే ఉంటాయి. కాబట్టి ఈ 4 టీమ్స్ మిగిలిన ఒక మ్యాచ్ గెలిచినా కూడా లీగ్ మ్యాచెస్లో లాస్ట్ డే వరకు, సండే వరకు వెయిట్ చూడాలి. ఎందుకంటే సండేనే ముంబైకి అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్కి మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఇందాక చెప్పినట్టు వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫై అవుతారు. ఆ మ్యాచ్ ముంబై గెలిస్తే మాత్రానికి పంజాబ్కి, కేకేఆర్కి, సిఎస్కేకి, ఢిల్లీకి 4 టీంలో ఎవరు గెలిస్తే బెటర్ రన్ రేట్తో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.